అండి రైతులందరూ నమస్తే. ఈరోజు ముఖ్యంగా మనకు రైతులకు, మా కస్టమర్లకు, ప్రతినిధులకు, కంపెనీ ఎంప్లాయీస్కు ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది మనకి ఏంటంటే మన తెలుగు పండుగలలో ఇది ప్రత్యేకమైన పండుగ అండి. ఇది మన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఉగాది పండుగ రోజున. ఈ ఉగాది పండుగ రోజు మనం ఉదయాన్నే స్నానాధికారులు ముగించి పూజాధికారులు చేసుకుంటామండి. అదేవిధంగా ఉగాది పచ్చడి కూడా చేసుకుంటామండి. ఈ ఉగాది పచ్చడి మన షడ్రుచులకు ప్రతీక అండి. ఇది మన తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు వగర కలిపి పచ్చడి ప్రత్యేకం అండి. ఈ పచ్చడి మనకు జీవితంలో కష్ట సుఖాలను సమానంగా అనుభవించడానికి ప్రత్యేకంగా నిలుస్తుందండి. మరొకసారి మా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు రైతులకు ప్రభుత్వం ఒక తీపి కబురు తెలియజేసిందండి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 22న మన సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో మన రైతులకు రైతు భరోసా ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. ఈ రైతు భరోసా ఏంటంటే మనకు 3 విడతల్లో ఇస్తున్నట్టు తెలియజేశారండి. 3 విడతలు కాదండి, 2 విడతలలో ఇస్తా అన్నట్టు తెలియజేశారు. ముఖ్యంగా రైతులకు ఇది ఒక తీపి కబురుగానే తెలియజేయచ్చండి. ఇక మరి ఎంత వస్తుందో ఏందనేది మనం చూడాలి. ఇప్పుడు 22 నాడు అయితే ప్రారంభిస్తారు. ఈ రైతులకు ఎవరికి ఎంత వస్తాయని చూడాలి. ముఖ్యంగా రైతులు ఈ రైతు భరోసా ఏంటంటే పెట్టుబడి సాయం కింద ఇస్తున్నారండి. మీరు రైతు భరోసా అవడంగానే మాకు దయచేసి మా డబ్బులు కట్టాలని తెలియజేస్తున్నాం రైతులకు. ఇది ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాలని మేము వాళ్ళకి తెలియజేస్తున్నామండి. అందువల్ల రైతులందరూ మీరు మరీ తెలియజేస్తున్నామండి, గుర్తుంచుకోవాలండి. రైతు భరోసా అవడంగానే మా పాత బాకీలు తెచ్చి కట్టాలని మేము తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మనకు గత 2-3 రోజుల నుంచి మన పత్రికలలో వార్తలు వస్తున్నాయండి. మనకు వ్యవసాయంలో చూసుకుంటే వరి తగ్గించి ఇతర పంటలపై మొగ్గు చూపించాలని మనకు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో కూడా చర్చించుకున్నారండి. మనకు ఇతర పంటల మీద మొగ్గు చూపిస్తేనే మనకు రానున్న రోజుల్లో రైతుల భవిష్యత్తు అనేది ముడిపడి ఉంటుందండి. లేదంటే మాత్రం వ్యవసాయ రంగం గడు పరిస్థితికి వెళ్ళిపోతుందని తెలియజేశారు. మనకు ప్రధానంగా చూసుకుంటే వరి తక్కువ చేసి ఇతర పంటలు వేయాలని ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నదండి. అందువల్ల రైతులందరూ మీరు రానున్న రోజులలో మీకు 10 ఎకరాలు ఉంటే అందులో 5-6 పంటలు వేసుకోవాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు రైతులకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మన తెలంగాణ ఆల్రెడీ వరి పత్తి తప్పితే వేరే పంటలు లేవు. ఈ పంట మార్పిడి చేసుకుంటే రైతుల భవిష్యత్తు ఉంటుందని నేను కూడా తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఈ అంతకుముందు ప్రైవేట్ దళాలు అవ్వాలని ఈ వడ్లు మనం పండించేటి మనం తింటలేము. ఈ దొడ్డు వడ్లు కూడా మనం పండించేటి మనం ఉపయోగం వస్తలేమండి. అది గవర్నమెంట్ కూడా తీసుకుపోయి అది ఏం చేస్తుందో మనకు కూడా తెలియదు. ఇది అంతకుముందు అయితే వేరే రాష్ట్రాలకు సప్లై ఉండేది. ఇప్పుడు ఏంటంటే వేరే రాష్ట్రాలలో రైతులు అక్కనే పండించుకుంటారు కాబట్టి వాళ్ళు మన రాష్ట్రం నుంచి వడ్లు కొంటలేరు కాబట్టి ఈ వడ్లకు డిమాండ్ లేకుండా పోతుందండి. అందువల్ల రైతులు మీరు ప్రధానంగా మళ్ళీ వర్షాకాలం పంటలలో మీరు 10 ఎకరాలు ఉంటే ఒక 5 ఎకరాలు వరేసుకొని ఒక 5 ఎకరాలు వేరే పంటలు పోవాలని తెలియజేస్తున్నానండి. అలా అయితేనే రైతులు మీరు వ్యవసాయంలో అభివృద్ధి సాధిస్తారని నేను తెలియజేస్తున్నాను వారికి. అదేవిధంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను మన రైతు భరోసా అవడంగానే మా బాకీలు కట్టాలని మరీ తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను ఒక 100 మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.